ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన దేవా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున క్రైస్ట్ చర్చ్ కర్నూలు సంఘము ద్వారా ఈ వాక్యం వినబడుచున్న తండ్రి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి దీవించి ఫలింపజేయగల దేవుడు అని, ఈ వాక్యం ద్వారా మీరు మాత్రమే నాతో మా అందరితో మాట్లాడగల దేవుడు అని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈ దినమున ఈ యొక్క లెంట్ దినాలలో మనం ఉన్నాము కాబట్టి, లేదా ఇక ఉపవాస దినాలలో మనం ఉన్నాము కాబట్టి, మరి ఇక ఉపవాస దినాలు లో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన జీవితం గడపాలి. మరి అదేవిధంగా ఈ దినము మనం ధ్యానించుకోబోతున్న అంశము పాపమును దాచిపెట్టే జీవితం. పాపమును దాచిపెట్టే జీవితం అనే సందేశాన్ని మనం వింటున్నాం. ఈ యొక్క ఉపవాస దినాలలో క్రమంగా వాక్యాన్ని చదవాలి. మరి అదేవిధంగా క్రమంగా వాక్యాన్ని ఎవరైతే చదువుతున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. ఈ 40 దినాలు ప్రత్యేకంగా ఎందుకు కేటాయించారు అంటే, సంవత్సరానికి ఈ 40 దినాలైన దేవుని సన్నిధిలో మనం గడిపి, మరి దేవుని యొక్క వాక్యం విని, మరి ఆ జీవవాక్యము ద్వారా మనము మన కుటుంబాలు దీవించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ జీవవాక్యం అన్నాం మనం. ఈ జీవవాక్యం గురించి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఏమన్నారంటే, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే, జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచిటమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియపరుస్తున్నాం అంటున్నారు. అనగా మేము ఉన్నది ఉన్నట్లే ఈ జీవవాక్యం మేము అనుభవించాము, ఆ అనుభవించిన ఆ జీవవాక్యం నుంచే మీకు మేము బోధిస్తున్నాం అంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తగిన ఈ విశ్వాసం అనేది అనుభవంతో వస్తుంది, కానీ రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం పొందుకోగలం అనేది మనం గమనించాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తగిన, ఇక్కడ ఏమని రాసి ఉందంటే, మేము ఆయన వలన అనగా యేసుక్రీస్తు ప్రభు వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని వాక్యం సెలవిస్తుంది. అనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ దేవుని చీకటి లేదు. అనగా వెలుగు అంటే అర్థం ఏమిటంటే పవిత్రత, సత్యము, శాంతి. ఈ వెలుగునకు గుర్తులు. మరి చీకటి అనగా అర్థం ఏమిటి అంటే పాపమును దాచిపెట్టే జీవితము, కపట మనసు కలిగి ఉండడము, అది చీకటికి సాదృశ్యం. అనగా చీకటిలో జీవించడము అంటే బయట భక్తి, లోపల పాపము చేయటము, వీటినే చీకటిలో జీవిస్తున్న ప్రజలు అంటారు. ఇలాంటి స్వభావము కలిగిన వారు ఉంటే అలాంటి వారిని దేవుడు ఈ దినాలలో, ఈ ఉపవాస దినాలలో పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏమని పిలుస్తుంటే, మనము వెలుగులో నడవాలి అని ఆ జీవవాక్యము బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం ధ్యానిస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము కలవారము అంటున్నాడు. అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుగా చేస్తుంది. అనగా నీవు ఎప్పుడు పవిత్రునిగా మారతావు, ఎప్పుడు యేసు రక్తంతో నువ్వు తడపబడతావు, ఎప్పుడు యేసు రక్తం ద్వారా నీ పాప విమోచన కలుగుతుంది అంటే ఆ వెలుగులో నువ్వు నడచాలి.
అన్యోన్య జీవితం అనగా క్రీస్తులో సహవాసం, సంఘ సహవాసము, ఇక అన్యోన్య జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే ఆయన రక్తం ద్వారా నీకు శుద్ధి కలుగుతుంది, నువ్వు పవిత్ర జీవితము జీవిస్తావు. కావున ఈ లెంట్ దినాలలో, ఈ ప్రార్థనా దినాలలో దేవుడు మనందరి నుంచి కోరేది ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మొదటిగా మనము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. రెండోదిగా ఈ దినాల్లో ఆచారబద్ధంగా కాకుండా నిజమైన ఉపవాసం, నినివే పట్టణస్థులు ఏ విధంగా పశ్చాత్తులై తాము తగ్గించుకొని ఉపవాసం ఉన్నారో అదేవిధంగా ఈ ఆచారబద్ధమైన ఉపవాసం కాకుండా నిజమైన ఉపవాసం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తే, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపమును క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని వాక్యం రాయబడింది. ఒకవేళ ఈ దినాలలో, ఈ ప్రార్థనా జీవితం గడుపుతున్న దినాలలో, లేదా ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో మన పాపాలను ఒప్పుకుంటగిన దేవుని బిడ్డ, ఎవరు ఎదుట? ఆ దేవదేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటే ఆ దేవదేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. కాబట్టే మన పాపాలను క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఏ విధంగా నువ్వు క్షమించబడతావు అంటే, యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం గమనిస్తగిన, యేసు రక్తము ద్వారా నీ ప్రతి పాపము నుండి మరి పవిత్రపరచబడతావు అని వ్రాయబడింది. ఇదే మాటను మనం గమనిస్తగిన హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం గమనిస్తగిన, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో, అనగా జంతువుల బలి ద్వారా కాదు కానీ, ఈ జంతువుల యొక్క రక్తం ద్వారా కాదు కానీ, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తముతో ఒక్కసారే ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అందుకే మనం ప్రధాన యాజకుడు అంటున్నాం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ పరిశుద్ధ ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు తనకు తానుగా ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తము తీసుకొని ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు ప్రధాన యాజకుడు. కానీ ఈ మన నిజమైన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తము చేత ఒక్కసారే పరిశుద్ధాలయములో ప్రవేశించడం రాయబడింది. అనగా ఆ రక్తము దేనికి సాదృశ్యం అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆ కలువరిలో కార్చిన శ్రేష్టమైన రక్తము దేనికి సాదృశ్యం అంటే త్యాగానికి సాదృశ్యం. నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, పాపముల కొరకు ఆయన కార్చిన రక్తము ఆయన త్యాగానికి సాదృశ్యం. రెండవదిగా మన విమోచనకు గుర్తు అది. నిన్ను నన్ను ఆ పాపం నుంచి విమోచించడానికి ఆ గుర్తుగా ఆ రక్తాన్ని మనము స్వీకరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినాలలో మనల్ని మనం పరీక్షించుకోవాలి, పాపమును విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. శిలువ వైపు, ఆ నీ కొరకు నా కొరకు కార్చిన రక్తము కార్చిన ఆ కలవరి శిలువ వైపు, ఆ యేసుక్రీస్తు ప్రభు మరణించిన ఆ శిలువ వైపు మనం ధ్యానం ఉంచాలి. మరలా జ్ఞాపకం ఉంచుకుందాము. ఈ దినాలలో ఈ వాక్యం వింటున్న మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనము తెలుసో తెలియక పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా పశ్చాత్తాపడాలి. నాలుగవదిగా నీ కొరకు నా కొరకు మరణించిన ఆ కల్వరి శిలువ వైపు మన ధ్యానం ఉంచాలి. ఇలాంటి కృప దేవుడు, మనల్ని పవిత్రపరిచే కృప, నీతి మార్గం మనల్ని నడిపించే ఆ కృప దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ప్రార్థించు. పరిశుద్ధుడైన దేవ, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమున తండ్రి ప్రభువా, అవును తండ్రి ప్రభువా, మేము వెలుగులో నడవాలని, పవిత్రత కలిగి సత్యం కలిగి జీవించాలని, అదేవిధంగా నేను ప్రభువా బయట భక్తి లోపల పాపంతో మేము జీవించకూడదని, అదేవిధంగా తండ్రి ప్రభువా రక్షకున నిజముగా మీరు కలువరి కార్చిన శ్రేష్టమైన రక్తం ద్వారా మా పాపాలు తొలగించుకోవాలని తండ్రి
ఈ సందేశం ద్వారా మాకు వినిపించవుతుంది ప్రభా. అవును తండ్రి ప్రభా, నిన్న ఈ 4 మాటలు మాకు తెలియపరిచవుతుంది. మొదటగా మమ్మల్ని మేము పరిశీలించుకోవాలి, మా పాపాన్ని విడిచిపెట్టాలి తండ్రి ప్రభా, పశ్చాత్తాపడాలి, మీ శిలువ వైపు మేము ధ్యానం ఉంచాలి. అలాంటి ధ్యానము చేసే అవకాశం, అభిషేకం ఈ క్షణం మాకు దయచేయాలి దేవుడిని, నీలో జీవించే కృప మాకు దయచేయాలి దేవుడిని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.